జై హింద్, జై భారత్. వెల్కమ్ టు యువశక్తి గర్జన. నేను మీ అరుణ్ రామ్జా. ఈరోజు మరి సనాతనాన్ని కాపాడాల్సిన హిందువులే సనాతనం పైన వెక్కిలి చేష్టలు ఏదైతే చేస్తున్నారో యావత్ హిందూ సమాజం దీన్ని ఖండించాల్సిందే. మరి యాంకర్ శివజ్యోతి, మరి ఆమె యాంకర్ శివజ్యోతి అనాలా, లేదంటే అడుక్కొని తినే శివజ్యోతి అనా? ఏదైతే చిల్లరి వ్యాఖ్యలు, ఏదైతే పనికిరాని చీప్ థర్డ్ గ్రేడ్ వ్యాఖ్యలు ఏదైతే శివజ్యోతి చేసిందో దాన్ని అంటే రాష్ట్రాల భేదాలు లేకుండా యావత్తు హిందూ సమాజం దీన్ని ఖండించాల్సిందే. దేనికి ఆ అహం? దేనికి? దేవుడు ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకొని తినాల్సిన ప్రసాదాన్ని మేము రిచ్ బెగ్గర్లమని అడుక్కుంటున్నామని చెప్పి పవిత్రమైన ప్రసాదాన్ని ఇంత సర్కాస్టిక్గా మాట్లాడడం జరిగింది. వారి భర్త కూడా పక్కన ఉండడం జరిగింది. మరి ఆయనకైనా బుద్ధి ఉండాలి కదా, మరి ఆయనైనా చెప్పాలి కదా. అంటే మీరు దేనికి దర్శనం చేయడానికి వెళ్తున్నారు? షో చేయడానికా, లేదంటే మీకు మాత్రమే దేవుని మీద భక్తి ఉందని చూపెట్టడానిక? భక్తి ఉన్నవాడు సప్పుడేక పోయి దర్శనం చేసుకొని బయటికి రావాలి. వీడియోలు చేయడము, వెక్కిలి చేష్టలు చేయడము, సర్కాస్టిక్గా మాట్లాడడము, దీన్ని యువశక్తి గర్జన తరపున నేను అరుణ్ రామ్జా దీన్ని ఖండిస్తున్నాను. యావత్ తెలంగాణ మళ్ళీ చెప్తున్నాను, మరి రాష్ట్రాల భేదాలు లేకుండా ఈ విషయాన్ని కంపల్సరీ ఖండించాల్సిందే మనము. మరి ఈ దొంగలు, మరి వీళ్ళ దొంగను అనాలా, లేకపోతే బిచ్చ? ఆమెనే చెప్పింది నేను బిచ్చదాన్ని అని చెప్పి. నువ్వు బిచ్చం అడుక్కున్న మనిషివా నువ్వు? అసలు అంత పవిత్రమైన కొండపైన వెళ్ళి అంత పవిత్రమైన ప్రసాదాన్ని పట్టుకొని ఫ్రెండ్స్ రిచెస్ట్ బెజ్జగాలం, మేము బిచ్చం తీసుకుంటున్నామని చెప్పి ఆ వ్యాఖ్యలు ఎలా చేయబుద్ధి అయింది శివజ్యోతి గారిని? ఈ స్ట్రైట్గా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను నేను. మరి మనం వార్తలలో చూస్తూనే ఉన్నాం, శివజ్యోతి ఆధార్ కార్డుని టీటీడీ బ్లాక్ చేయడం జరిగింది అని చెప్పి. అంటే ఇంకా రాబోయే ఫ్యూచర్లో ఆమె ఏ దర్శనం చేసుకోలేదు, ఇంకా కొండపైకి రాలేదు అని చెప్పి వార్తలు వస్తూనే ఉన్నాయి. మనం సిగ్గుపడాలి. అసలు ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ వార్తను చూపెట్టినందుకు మనం సిగ్గుపడాలి. ఈరోజు డైరెక్ట్గా టీటీడీ అధికారులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పిన సమాధానము ఇప్పటి వరకు అయితే శివజ్యోతి పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బహుశా రాబోయే రోజుల్లో వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, కానీ ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్న సమయానికి మాత్రము ఎలాంటి యాక్షన్ జరపలేదు, తీసుకోలేదు. మరి హిందువులని మభ్యపెట్టే పరిస్థితి ఉంది ఈరోజు దేశంలో. హిందువుల గురించి చెడ్డగా మాట్లాడడము, అవహేళన చేయడము ఎంతవరకు నిజం? ఇది ఎవరి అండ చూసుకొని వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు? శివజ్యోతి యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆమె గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నేను మీకు చెప్తాను. ఎప్పుడైతే ఒక పనికిరాని చెత్త షో ఉందో, ఆ బిగ్ బాస్ అని ఒక చెత్త షో నుంచి వెళ్ళిందో, అప్పటి నుంచి ఈమె బయటికి రావడము, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడము, ఆ ఛానల్లో పనికిరాని దొంగ బెట్టింగ్ యాప్లు అన్నింటినీ ప్రమోట్ చేసింది ఈమె. ఈ దొంగ బెట్టింగ్ యాప్లు ఏదైతే ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించిందో, ఆ డబ్బుల పిచ్చితనం ఏదైతే పిచ్చి పట్టుకుందో ఈమెకి, ఆ పిచ్చితనమే ఈరోజు ఈ సనాతనాన్ని కించపరుస్తూ మాట్లాడిన మాటలు ఇవి. మరి శివజ్యోతి, ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు వెనక్కి తీసుకోవాల్సిందే. మరి ఈమె ఒక అపాలజీ వీడియో కూడా చేయటం జరిగింది. ఆ వీడియో కూడా ఎంత వ్యంగ్యంగా మాట్లాడిందంటే, ఎవరైనా ఫీల్ అయి ఉంటే, నేను ఏదైనా మాట్లాడి ఉంటే అంటే మీరు ఇష్టం తీసుకోవాలా? ఖబర్దార్ శివజ్యోతి చెప్తున్నా, నువ్వు మాట్లాడిన మాటలకి అదే కొండ మీదకి వెళ్ళి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిందే. నువ్వు ప్రతి హిందువుని నువ్వు అవమానపరిచావు. మరి దేశాల నుంచి ప్రధాన మంత్రినైతేనేమి, వివిధ దేశాల అధిపతులైతేనేమి కొండపైకి వచ్చి వాళ్ళ అధికారాలు, వాళ్ళ పరపతి అంతా పక్కన పెట్టి కొండపైకి వచ్చి 2 చేతులు జోడించి దేవుణ్ణి మొక్కి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలి. అది నరేంద్ర మోడీ గారైతేనేమి, అంబానీ గారైతేనేమి, ఇంకెవరైనా కావచ్చు. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడము నేరము. శివజ్యోతి గారిని వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా ప్రతి హిందువు కోరుకున్న విషయం ఇది. ఏదైతే ప్రసాదాన్ని పట్టుకొని మేము బిచ్చం అడుక్కుంటున్నామని మాట్లాడిన వ్యాఖ్యలు ఉన్నాయో, మీరు ముక్కు నేలకి రాసి అదే కొండపైన దేవునికి క్షమాపణలు చెప్పాలి. మరి అంత పైత్యం పని చేయదు శివజ్యోతి. ఏదైతే మీరు చెత్త షో నుంచి బయటకు వచ్చి చెత్త మాటలు మాట్లాడుకుంటా చెత్త బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు, మీ క్యారెక్టరు ప్రజలలో ఒక చెత్తలాగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఖబర్దార్, జాగ్రత్త. మరి ఒక హిందూవాదిగా, ఒక సమాజానికి ఒక మంచి చేస్తున్న మనిషిగా, ఒక సోషల్ యాక్టివిస్ట్గా నేను ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితేనేమి, ఇటు తెలంగాణ ప్రభుత్వం అయితేనేమి, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి, మరి శివజ్యోతి పైన కంపల్సరిగా చర్యలు ఉండాలి. మరి ఇంకొకరు ఎవరికైనా ఇలాంటి విషయాలు జరిగితే వాళ్ళకి ఒంటిలో వణుకు పుట్టాల్సిందే కంపల్సరీ.
మరి ఇంతకు రీసెంట్గా కూడా చూసాము, కొండపైన క్రైస్తవులకు సంబంధించిన ఒక సింబల్ ఉండింది ఒక కారు మీద. టీటీడీ అధికారులు అసలు ఏం చేస్తున్నారు? విజిలెన్స్ డిపార్ట్మెంట్ కొండపైన ఏం చేస్తుంది? హిందూ వాదంతో చలగాటం వద్దు, హిందువుకి వెన్నుపోటు పొడవద్దు. మరి ఏ మతం ఏ కులం మాకు సంబంధం లేదు. మా దేవుణ్ణి మా హిందూ వాదాన్ని మీరు ఎప్పుడైతే కించపరచు మారుస్తారో అప్పుడే మిమ్మల్ని తరిమి కొట్టాల్సి వస్తుంది. మరి ప్రభుత్వాలు ఈమె పైన ఏ చర్య తీసుకోలేదు ఈనాటికి వరకు. ఇటు తెలంగాణ ప్రభుత్వం అయితేనేమి, ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క గుడి నుంచి ఈమెని బహిష్కరించాల్సిందే. ఈమెని ఫ్యూచర్లో ఏ గుడిలోకి రానివ్వవద్దు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఏ గుడిలోకి కూడా ఇలాంటి తెలివి లేని మూర్ఖులను ఏ గుడిలోకి రానివ్వవద్దు. అది తిరుమల తిరుపతి దేవస్థానం అయితేనేమి, ఇటు తెలంగాణలో ఉన్న యాదగిరి గుట్టనైతేనేమి, కొండగట్టు అంజన్ననైతేనేమి, వేములవాడ అయితేనేమి, ఇంకెక్కడైనా సరే ఇలాంటి యాంటీ హిందువులను మూర్ఖులను, ముఖ్యంగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ ఏదైతే చిల్లర పనులు చేస్తున్న శివజ్యోతి లాంటి వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళను కంపల్సరిగా మన దైవాల నుంచి దూరం పెట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది. మరి ఫ్రెండ్స్, మీడియా ఛానళ్ళు కూడా ఆమె పైన ఏదో చర్యలు తీసుకున్నారని, టీటీడీ ఆమెనికి రానివ్వరని చెప్పి ఇవన్నీ దొంగ మాటలు మాట్లాడడం జరిగింది. మరి నేనుగా ఈ విషయం జరిగి 2-3 రోజులు అయింది, కానీ ఈ విషయం మీద రీసెర్చ్ చేసి ఈ విషయం ఎంతవరకు కరెక్ట్ అని చేసి మొత్తం మనకు అర్థమయ్యే భాషలో ప్రతి వీడియో లాగానే ఈ వీడియో కూడా తీసుకురావడం జరుగుతుంది. మరి పెద్ద ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కాదు, ఒక నిజాన్ని మాత్రమే మాట్లాడే ఒక నిక్కచ్చమైన మనిషిలాగా చెప్తున్నా ఉన్నా, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందే. చెయ్యండి, 10 మందితో చేపియండి. కుల మతం కాదు మిత్రులారా. ఇక్కడ ఒక మనిషిని కించపరుస్తూ మాట్లాడితేనే మనిషి తట్టుకోడు. అలాంటిది యావత్ హిందువులు మొక్కే ఒక తిరుపతిని అంత అవమానపరుస్తూ బిచ్చమడుకుంటున్నామని చెప్పి కొండపైన అంత సర్కాస్టిక్గా మాట్లాడుతున్నారు. మరి ఈ శివజ్యోతి ఎవరైతే ఉన్నారో ఆమె యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని అందరూ అన్సబ్స్క్రైబ్ చేయండి. ఆమెకి అసలు ఇక లేకుండా చేయాలి. ఇక మనం ఏం చేయొద్దు ఫ్రెండ్స్. ఈ సబ్స్క్రైబ్లు కానివ్వండి, ఆమెని ఫాలో అవ్వడం కానివ్వండి, ఇక మానేయండి. ముఖ్యంగా యువత ఇలాంటి మూర్ఖుల చుట్టుపట్టు వాళ్ళ సబ్స్క్రైబ్లు చేసి వాళ్ళని ఫాలో చేయకండి. మరి ఇది ఫ్రెండ్స్, నేను మీ వరకు తీసుకొచ్చిన నిజాలు ఇవన్నీ. మరి మీరు గమనించి మరి శివజ్యోతికి జరగాల్సిన శాస్తి జరగాలని నేను కోరుకుంటున్నాను. మరి మీ ఒపీనియన్ ఏంది దీని మీద? మరి దీన్ని ఇంకెంతవరకు తీసుకెళ్ళాలి? నేను నా తరపున టీటీడీకి కూడా లెటర్ రాస్తాను. నేను నా తరపున యువశక్తి గర్జన ఈ ఏదైతే మా సంస్థ ఉందో దాని తరపున కంపల్సరీ టీటీడీకి లెటర్ రాస్తాను. కంపల్సరీ శివజ్యోతి గారి పైన కంపల్సరీ చర్యలు ఉండాలి. అప్పుడే ఇంకొక వాడు ఎవ్వడి పని చేయకుండా ఉంటాడు. మరి ఈ వీడియో ఇంకో 100 మంది జనాలకు, మీ ఊర్లో వాళ్ళకు అందరికీ షేర్ చేయండి. మరి ఈ విషయం ఏదైతే ఉందో మరి హిందువులను మభ్యపెట్టే విధంగా ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఆమె మీద చర్యలు తీసుకున్నారని చెప్పి అబద్ధాలు మాట్లాడుతున్నారో అది అబద్ధము. నిజం ఏదైతే ఉందో యువశక్తి గర్జన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి చూడండి అని చెప్పండి మిత్రులారా. అప్పటి వరకు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువశక్తి గర్జన. నేను మీ అరుణ్ రామ్జా.